ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఎలక్షనీరింగ్ ఎలా ఉండబోతుంది, అసలు ఎలక్షన్లో అవలంబించిన విధానాలు, అంటే యువత ఎందుకు ఓటేయాలి, ఓటింగ్ పర్సంటేజ్ పెరగటం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి, అంటే దేశానికి కానీ రాష్ట్రానికి కానీ జరిగే ప్రయోజనాలు ఏంటి, అలాంటి వాటి విషయాలన్నిటి మీద మనం చర్చిద్దాం. మాజీ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ గారు మనతో ఉన్నారు. ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్, గుడ్ ఈవినింగ్. సార్, గుడ్ ఈవినింగ్. సార్, ఇప్పుడు 2024 ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి సార్. అయితే ఈ ఎన్నికల్లో మీరు పూర్తి స్థాయిలో ఎలక్షన్ రిఫార్మ్స్ గురించి అయితే ఒక ఉద్యమమే చేస్తూ ఉన్నారు. అసలు ఎందుకు చేస్తున్నారు, ఏంటి దాని వెనక ప్రధాన ఉద్దేశం ఏంటి? ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఈ ఎన్నికలకి ఓటు వేసే హక్కు అనేది ఏదైతే ఉంటుందో ఇది అత్యంత ప్రాధాన్యత కలిగిన హక్కు. ఇది రాజ్యాంగ హక్కు. తర్వాత అలాగే మనం ఎవరికైనా ఓటు వేయటం అనేది మన వ్యక్తిగత స్వేచ్ఛతో సంబంధించింది. ఇది ప్రాథమిక హక్కు. ఈ రెండు ముడిపడి ఉన్నాయి. అంచేతే ఓటు హక్కుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అంతేకాకుండా మన రాజ్యాంగంలో కూడా ఏమని నిర్దేశించారంటే, మన ప్రజాస్వామ్య వ్యవస్థ సక్రమమైన దారిలో సరైన రీతిలో నిబద్ధతతో పనిచేయాలంటే పౌరులందరూ కూడా ఈ కార్యక్రమంలో వ్యవస్థాగతంగా ఎన్నికల్లో విధిగా పాల్గొనాలి. ప్రజల అభిమతం మేరకే ప్రభుత్వం అనేది ఏర్పాటు కావాలి. ప్రజల అభిమతం మేరకు ఏర్పడిన ప్రభుత్వానికి మాత్రమే పాలించే హక్కు కూడా ఉంటుంది అని చెప్పి రాజ్యాంగం నిర్దేశించింది. ఎన్నికల ప్రక్రియలో హెచ్చు శాతం మంది పాల్గొంటే ఈ ప్రక్రియకి ప్రజామోదం లభించినట్టే లెక్క. అలా ఉంటేనే ఈ వ్యవస్థ బలంగా ఉంటుంది. ఏదో కొద్ది మంది మాత్రమే ఈ ప్రక్రియలో పాలు పంచుకొని మిగతా వారందరినీ బయటకు కనుక ఉంటే అసలు ఓటు హక్కు కల్పించే అవసరమే లేదు కదా. కానీ మనం 1951లో మనకు అమల్లో వచ్చిన రాజ్యాంగంలో ప్రతి వ్యక్తికి, అర్హుడైన ప్రతి వ్యక్తికి ముందు 21 సంవత్సరాలు నిండిన వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు కల్పించారు. ప్రపంచవ్యాప్తంగా ఓటు హక్కు అనేది పోరాటాలు జరిపిన తర్వాత వచ్చింది. అసలు ఆడవారికి ముందే ఓటు హక్కే ఉండేది కాదు. చాలా చోట్ల, కొన్ని చోట్ల చదువుకున్న వారికి, ఆస్తిపరులకి, పన్ను చెల్లించే వారి వరకే పరిమితమై ఉండేది. అలా కాకుండా స్వేచ్ఛ, సమానత్వం ప్రతిపదికగా మన రాజ్యాంగ నిర్మాతలు ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఇవ్వటం అనేది ఒక విశిష్ట విషయం. ప్రతి ఒక్కరూ సమానమే అని చెప్పి దాని ద్వారా సృష్టి చేయటం కూడా జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా ఈ వ్యవస్థలో భాగమే. ఏ వ్యక్తి కూడా వ్యవస్థకు బయటకు ఉండటానికి, వివక్షకి గురవటానికి వీలు లేదు అనే సూత్రం ప్రాతిపదికగా ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు కల్పించబడింది. అంచేత ప్రతి ఒక్కరూ ఓటు హక్కుని గుర్తించాలి, గౌరవించాలి, ఉపయోగించుకోవాలి. అంటే వాస్తవంగా ఆ రోజు మేధావులు కానీ, రాజ్యాంగ నిర్మాతలు కానీ ఓటు హక్కుతో వాళ్ళ ఆయుధం అని చెప్పి ఓటు హక్కును కల్పించడం జరిగింది సార్. కానీ ఈరోజు ఉండే కొద్ది పోలింగ్ పర్సంటేజ్ విపరీతంగా తగ్గిపోతుంది. ఒక్కొక్క చోట మినిమం 30-40%తోనే అక్కడ నాయకులను ఎన్నుకునే పరిస్థితి ఉంది. అంటే అసలు ఇది దేశానికి ఎలాంటి పరిస్థితి, అంటే ఈ ఎన్నికల్లో ఇలాంటి పరిస్థితులు దేశానికి ఎటువంటి పెనుముప్పుని సంభవించే ఏర్పాటు ఉంది సార్, పరిస్థితి? అది మంచి సంకేతం అయితే కాదు. వ్యవస్థలో ఉన్న వారందరూ కూడా, మెజారిటీనే కాదు, హెచ్చు శాతం మంది ఓటు వేయాలి. ఆంధ్రప్రదేశ్ ఆ విషయంలో మిగతా రాష్ట్రాల కంటే కూడా ముందులోనే ఉంది. మనము వెస్ట్ బెంగాల్ ఇలాంటి చోట్ల ప్రజలకు అవగాహన ఉండటం చేత 80% ఓటింగ్ శాతం గత సార్వత్రిక ఎన్నికల్లో కూడా నమోదయ్యాయి. అయితే ఈ 80% ఓటింగ్ అనేది అన్ని ప్రాంతాల్లో సమంగా లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా ఎక్కువగానే ఉంది, పట్టణ ప్రాంతాల్లో తక్కువగా ఉంది. ఇందాక మనం అనుకున్నట్లు పట్టణ ప్రాంతంలో విద్యావంతులు, ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్నవారు కూడా ఉంటారు. వీళ్ళకి వ్యవస్థ మీద మంచి అవగాహన కూడా ఉంటుంది వీళ్ళకి. అయినప్పటికీ ఇక్కడ పోలింగ్ శాతం తక్కువ ఉండటం అనేది వాంఛనీయం కాదు, సమర్థనీయం కాదు. ఎందుకంటే రాజ్యాంగం ద్వారా వచ్చిన రాజ్యాంగ హక్కులు ఒక బాధ్యత కూడా మనకి. ఈ బాధ్యతను కూడా మనం నిబద్ధతతో నెరవేర్చాలి. నిబద్ధతతో నెరవేర్చడం అంటే ప్రతి ఒక్కరూ విధిగా ఓటు వేయాలి. అట్లాగే కానీ పట్టణ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు మిగతా వారికి ఆదర్శంగా ఉండవలసిన వాళ్ళు ఇక్కడ కొంత ఓటింగ్ శాతం తక్కువ ఉండడానికి కారణం ఏంటంటే కొంత నిర్లిప్తత,
నేను ఒక్కడిని ఓటు వేయకపోతే ఏం జరుగుతుంది, ఈ ఓటు వేయటం అనేది ప్రయాసతో కూడిన పని అని చెప్పి చాలామంది అనుకుంటుంటారు. అందుచేత ఓటింగ్ శాతం తక్కువ నమోదవుతోంది. అంటే యువతలో వాళ్ళకి అంటే యువత ఈ మధ్య అంటే మొబైల్ ఫోన్లు ఇటువంటి అంటే మొబైల్ ఫోన్లు కావచ్చు, చాటింగ్స్ కావచ్చు, ఇటువంటి వాటిలోనే వాళ్ళ కాలాన్ని వృధా చేస్తున్నారు. వాళ్ళకి ఇచ్చిన ఆయుధాన్ని వాడుకోవడంలో ఎందుకో కొంత వెనుకబాటుతనం అయితే కనబడుతుంది. మన గత హైదరాబాద్ ఎలక్షన్లో కూడా అది పూర్తి స్థాయిలో కూడా మనకు కనబడించారు. మధ్యాహ్నం వరకు కూడా 20-30% ఓటింగ్తోనే ఉన్న పరిస్థితి అయితే ఉంది. అసలు అలాంటి వారికి మీరు ఇచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? అంటే యువతకి ఇంకెక్కువ అవగాహన ఉండాలి. ప్రస్తుతం ఉన్న సామాజిక రాజకీయ వ్యవహారాల మీద మామూలుగా 18 సంవత్సరాలు నిండిన వారికి కొంత అవగాహన కొంత సమగ్రంగా ఉండకపోవచ్చు. అంచేత వాళ్ళు ఏంటంటే ఇటువంటి విషయాల్లో వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ పెద్దవాళ్ళు వారి దాని మీద ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. స్వతంత్ర నిర్ణయాలు బహుశా తీసుకోవటంలో కొంత క్రియాత్మకంగా ఉండకపోవచ్చు. అవగాహన పెంచుకోవాలి యువత కూడా. చుట్టూ జరుగుతున్న విషయాలు, మన రాజకీయ సాంఘిక పరిణామాలని అంచనా వేయటం కూడా అవసరం. 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి కొంత విచక్షణ కూడా ఉంటుంది అని చెప్పేసి అనుకోబట్టే రాజ్యాంగం 21 సంవత్సరాలుగా ఓటింగ్ హక్కుని 18 సంవత్సరాలుగా కూడా మార్చింది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదే సూత్రాన్ని అమలు చేస్తున్నాం కాబట్టి ఇది ఒక్క భారతదేశంలోనే కాదు. అయితే యువత కూడా ఇంకొంత క్రియాశీలకంగా ఉండడానికి కాలేజెస్లో కానీ వీటిల్లో కానీ డెమోక్రసీ క్లబ్స్ అనేవి ఏర్పరిచి మన రాజ్యాంగం, మన విధానం, రాజకీయ పార్టీలు, మనకున్న సమస్యలు వీటి గురించి కొంచెం విస్తృతంగా దీని గురించి అవగాహన కనుక పెంచుకుంటే బాగుంటుంది. సార్, మీరు గతంలో ఎన్నికల కమిషనర్గా పనిచేశారు. అసలు అంటే ఈ స్టేట్కి అంటే ఎక్కడైనా సరే ఒక ఎలక్షన్ జరిగే ప్రదేశానికి అబ్జర్వర్స్ వస్తూ ఉంటారు. అసలు వాళ్ళ విధి విధానాలు ఏంటి సార్? అబ్జర్వర్స్ అనేది ఎలక్షన్ కమిషన్ పారదర్శకంగా ఎన్నికలు జరగటానికి, స్వేచ్ఛగా ఎటువంటి హింసకి తావు లేకుండా ఎన్నికలు జరపడానికి ఒక ప్రక్రియలో భాగం. స్థానికంగా ఉండేవాళ్ళు కొంచెం వాళ్ళకి రాగద్వేషాలకు అతీతంగా ఉండలేరేమో అన్న దీంతో బయట ప్రాంతాల నుంచి వచ్చేవారు అబ్జర్వర్స్గా కనుక్కున్నట్లయితే వాళ్ళు నిష్పాక్షికంగా అక్కడున్న విషయాలని మదింపు చేయగలరు. పైగా వేరే థర్డ్ పార్టీ ఆడిట్ అనేది జరుగుతున్నప్పుడు సహజంగా స్థానికంగా పనిచేసే అధికారులు కూడా కొంచెం అప్రమత్తతగా ఉంటారు, పారదర్శకతతో పనిచేస్తారు, వివక్ష లేకుండా పనిచేస్తారు. అంచేత నిఘా వ్యవస్థలాగా ఇది పనిచేస్తుంది. అంటే సార్ ఒకటైతే మనం అబ్జర్వ్ చేయొచ్చు సార్, ఇంత అంటే ఎన్నికల విధి విధానాల్లో ఇంత పూర్తి స్థాయి బందోబస్తు వ్యవహారాలు నడుపుతున్నప్పటికీ కూడా ఈ అంటే ఏదైతే ఈ ఫ్రీ బైస్ ఎలక్షన్లో అంటే ఓట్లు కొనడం ఇలాంటివన్నీ కూడా ఆపలేకపోతున్నారు. ఇంకా పీక్ స్థాయికి వెళ్తున్నాయి. అంటే ఇంకా ప్రతిసారికి గతంలో చూస్తే ఇప్పట్లో చూస్తే నెక్స్ట్కి ఇంకా పెరిగిపోయే పరిస్థితి ఉంది. ఎందుకని వీటి మీద అంటే వాళ్ళ నిర్వహణకి ఇచ్చిన లిమిట్స్ని అసలు ఒక రోజు ఖర్చుకే సరిపోదని రాజకీయ నాయకులు బాహాటంగా మాట్లాడే పరిస్థితి కూడా ఉంది కదా. గతంలో శేషన్ గారు ఉన్నప్పుడు ఇటువంటి ఛాలెంజెస్ కూడా ఉండేవి. అయితే శేషన్ గారు కఠినంగా నిర్ణయాలని అమలు చేయడంతో, ఎటువంటి సడలింపు లేకుండా చేయడంతో ధన ప్రభావాన్ని కొంతవరకు అరికట్టగలిగారు. అంచేత ప్రత్యక్షంగా ఎవరైనా సరే ఈ ప్రలోభాలకు గురి చేయటం అనేది శేషన్ పీరియడ్లో మనం చూడలేదు. తర్వాత వచ్చిన వారు శేషన్ గారంతా కఠినంగా వ్యవహరించకపోవటం చేత కానీ, సామాజిక పరంగా వచ్చిన మార్పుల వల్ల కానీ మీరు చూసిన ఈ అవకతవకలు జరుగుతున్నాయి అనేది వాస్తవం. కాకపోతే మనకు నిబంధనలు లేవా అంటే మనకు కావాల్సిన నిబంధనలన్నీ కూడా ఉన్నాయి. నిబంధనలు సక్రమంగా కనుక అమలు చేసి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని తూచా తప్పకుండా దాన్ని కనుక అమలు కనుక చేసినట్లయితే మనం చూసేటువంటి లోపాలని మనం కొంచెం సరి చేసుకోవచ్చు. కనీసం బాహాటంగా అక్రమాలు జరపకుండా మనం కొంచెం అరికట్టడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ పరిస్థితి అంటే ఇటువంటి ప్రశాంతమైన వాతావరణం, ఇలాంటి ప్రలోభాలు లేని ఎన్నికలు సాధ్యమేనంటారు సార్? సాధ్యమే.
ఇప్పుడు దక్షిణ రాష్ట్రాల్లో ధన ప్రభావం ఉంది కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో ఇటువంటి ధన ప్రభావం అనేది మనకు కనపడదు. అక్కడ వాళ్ళు ఒక ఐడియాలజికల్ బేస్తోనో ఇంకొక కారణం చేతనో ఎన్నికలు జరుపుతున్నారు. కానీ ఈ డబ్బు పంచడం, ఈ సంస్కృతి ఇదంతా కూడా మనకు ఎక్కువగా దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధానంగా కనపడుతుంది. సార్, మీరు అంటే ఈ వాలంటీర్ల వ్యవస్థ మీద మీరు ఒక పోరాటం అయితే చేశారు. దానికి సంబంధించి పెన్షన్లు వాళ్ళు ఇవ్వడానికి అధికారం లేదు, వాళ్ళు ఎలక్షన్ ప్రక్రియలో పాల్గొనడానికి కూడా లేదని చెప్తే మీ మీద ఇప్పుడున్న అధికారంలో ఉన్న పార్టీ విపరీతంగా మిమ్మల్ని బూచిగా చూపించి రమేష్ చేసిన పనికే మేము పెన్షన్లు ఇవ్వలేకపోతున్నామని చెప్పి కూడా వాళ్ళు బాహాటంగానే మాట్లాడటం జరిగింది. దాని మీద మీ అభిప్రాయం సార్? నేను కానీ మా సంస్థ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కానీ వాలంటీర్స్ వ్యవస్థకి వ్యతిరేకం కాదు. మాకు వాలంటీర్స్ అంటే కూడా సింపతి ఉంది. ఎందుకంటే వీరు గ్రామీణ నిరుద్యోగంలో నుంచి వచ్చిన యువత. కేవలం 5,000 రూపాయలు గౌరవ పారితోషికం తీసుకుని పనిచేస్తున్నారు. వీళ్ళు ముందుకి పోలేరు, వెనక్కి పోలేరు. వీళ్ళ అసహాయతని సొమ్ము చేసుకోవటానికి వాళ్ళని ప్రలోభపరిచి పార్టీ కార్యక్రమాలకి వీళ్ళని వాడుకోవటం అనైతికం, తప్పు. మేము అందుచేత వాలంటీర్ వ్యవస్థను తప్పు పట్టట్లేదు. వాలంటీర్ వ్యవస్థని తప్పుగా రాజకీయ ప్రయోజనాలకి ఉపయోగించుకున్న తీరు పట్ల అభ్యంతరం వ్యక్తం చేశాం. అందుచేత వీళ్ళ మీద రాజకీయ క్రీనేడ పూర్తిగా వీరి మీద ఉన్న నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియకి దూరంగా ఉంచమని చెప్పి కోరాము. అట్లాగే ఎన్నికల్లో ఓటర్లని ప్రభావితం చేసే పరిస్థితుల నుంచి వీళ్ళని దూరంగా ఉంచమని కోరాం. వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలి అని చెప్పేసి నేను కానీ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కానీ కోరట్లేదు. ఎందుకంటే ఈ వ్యవస్థాగతంగా నిర్ణయాలు తీసుకోవాల్సింది ప్రభుత్వమే. అయితే వాలంటీర్ల వ్యవస్థ 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చిన వికేంద్రీకరణ, అధికార వికేంద్రీకరణ పరిధిలోనే పనిచేయాలి. నేరుగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకి జవాబుదారీగా ఉండాలి, వారికి అందుబాటులో ఉండాలి. అలా వాళ్ళని దూరంగా పెట్టేసి వారికి కావాల్సిన నిధులు విధులు వాలంటరీ వ్యవస్థకి ద్వారా పంపిణీ చేయటం అనేది సబబు కాదు అని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ భావించింది. సార్, సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ మీ సంస్థ ద్వారా ఈ కొత్తగా వచ్చిన ఓటర్లకి మీ ఒక చిన్న సందేశం. ప్రతి ఒక్క ఓటర్కి చెప్పదలుచుకుంది ఏంటంటే ఓటు హక్కు అనేది చాలా విలువైంది. ఈ ఓటు హక్కు విలువను మీరు గుర్తించండి. ఇది రాజ్యాంగపరంగా వచ్చిన హక్కు. దీంట్లో ఓటుని వేసే స్వేచ్ఛ మీకు కల్పించింది రాజ్యాంగం. ఇది మౌలికమైన హక్కు. అంచేత ఇది మీ సాధికారతకు చిహ్నం. మీరు ఒక పౌరుడిగా మీరు వేసే తొలి అడుగు ఓటు ద్వారానే. అంచేత మీరు వేసే మొట్టమొదటి అడుగు పటిష్టంగా ఉండాలి. మీ దృఢమైన పునాదులు కనుక ఉన్నట్లయితేనే మంచి భవంతి అనేది ఏర్పడుతుంది. అంచేత మొట్టమొదటిసారిగా మీరు ఓటు హక్కు వచ్చినప్పుడు దాన్ని సక్రమంగా ముందు వినియోగించుకోండి, విచక్షణతో వాడుకోండి. మీకు భావి తరాలకి అభివృద్ధికి ఉపయుక్తంగా ఎవరైతే మీకు అందుబాటులో ఉంటారనుకుంటారో అటువంటి ప్రజాప్రతినిధుల్ని, అటువంటి పార్టీలని ఎన్నిక చేసుకోండి అని నేను ఇచ్చే సందేశం. థ్యాంక్ యూ సార్.